హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి అటుకుల ఉగ్రాని. ఎప్పుడు ఉప్మా దోశలే కాకుండా ఇలా హెల్తీగా అటుకుల ఉగ్రాని రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 5 నిమిషాల్లో ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. ఈ కడాయిలోకి 2 or 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పుని, మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్రను కూడా మిక్స్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని 2 ఎండుమిర్చిలను కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కారానికి తగ్గంత 5 నుంచి 6 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ పాటు ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఆనియన్స్ని కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత ఇందులోకి రుచికి తగ్గంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అటుకుల ఉగ్రాని చాలా టేస్టీగా ఉంటుంది ఇది యాడ్ చేసుకోవడం వల్ల. ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒక 1.5 మినిట్ వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 or 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపి మీడియం ఫ్లేమ్లోనే అలాగే కుక్ అవ్వనివ్వాలి. అప్పటి వరకు నేను 1 కప్పు వరకు పెద్ద అటుకులను తీసుకున్నాను. ఈ అటుకులను ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి పెట్టుకోవాలి ఒక 15 సెకండ్స్ పాటు. అంతకంటే ఎక్కువ నానబెట్టుకుంటే ఈ అటుకులు అనేది చాలా మెత్తగా అయిపోతుంది, రైస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల ఈ అటుకుల ఉగ్రాని అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని 15 సెకండ్స్ పాటు నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులోనే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా అటుకుల మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 1 మినిట్ పాటు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పుట్నాల పొడిని యాడ్ చేసుకోవడం లేదు, పుట్నాల పొడిని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ 2 or 3 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పొడిని యాడ్ చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని 5 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మా ఛానల్లో మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.